Hello everyone, this is day 22 weight loss workout with me for beginners. తెలుసు కదా మీకు మనం స్టార్టింగ్ విత్ వార్మప్, సెకండ్ మెయిన్ వర్కౌట్, థర్డ్ కూల్ డౌన్ స్ట్రెచెస్. సో ఫస్ట్ మనం నెక్ రొటేషన్తో స్టార్ట్ చేస్తాం. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఆల్రెడీ నేను 21 days వర్కౌట్ పైన అప్డేట్ చేశాను. సో ఇది డే 22. సో ఈరోజు మనం నెక్ రొటేషన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వార్మప్ కానీ ఇట్లా చేసేటప్పుడు మీరు లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్స్ని హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్లోగా ఈచ్ సైడ్ 10 రెపిటేషన్ని మీ నెక్ని మూవ్ చేయండి. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో నెక్ రొటేషన్ అయిన తర్వాత ఆర్మ్ స్వింగ్స్. స్టార్ట్. 1 1 2 2 స్లోగా 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో నేను హిప్ రొటేషన్ స్కిప్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో హిప్ రొటేషన్ చేశాను, ఇప్పుడు లెగ్ స్వింగ్స్ చేస్తున్నాను. సో లెగ్ స్వింగ్స్ చేసినా కూడా మీ హిప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఇన్ కేస్ మీరు బిగినర్ అయింటే కనుక ఇట్లా డోర్ సపోర్ట్ తీసుకొని, డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏ లెగ్ని అయితే స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. ఓకే, 90 degrees లిఫ్ట్ చేయండి. మీరు ఇన్ కేస్ 90 degrees లిఫ్ట్ చేయలేకపోతే ఇట్లా కిందకైనా లిఫ్ట్ చేసి స్లోగా స్వింగ్ చేయండి. 3 4 5 6 7 8 9 10. ఓకే, సో మనం వార్మప్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు మనం చేయబోయే ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే వాల్ పుషప్స్. సో ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చేసిందే, కానీ వర్కౌట్స్ మనం రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేయడం వల్ల మీ మజిల్ గ్రూప్స్ అనేవి ట్రైన్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ వాల్ పుషప్ బెనిఫిట్స్ చెప్తాను. వాల్ పుషప్ ఎందుకు చేస్తాము అంటే, మీరు డైరెక్ట్గా పుషప్స్ మీ చెస్ట్ని ట్రైన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా పుషప్స్ చేయకుండా మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఈ వాల్ పుషప్ స్టార్ట్ చేయడం వల్ల మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మీ హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో మీ హ్యాండ్స్ని చెస్ట్కి ఇట్లా ప్యారలల్గా పెట్టుకోండి. ఈ షోల్డర్ లెంగ్త్లో ఉండాలి, ఈ పామ్ అనేది షోల్డర్ లెంగ్త్లో ఉండాలి. చెస్ట్కి ప్యారలల్గా పెట్టుకొని సేమ్ ఇదే పొజిషన్లో వాల్కి ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మీ లెగ్స్ కొంచెం వెనక్కి మూవ్ చేసి స్లోగా 10 రెపిటేషన్స్ చేయండి. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 10 చేయండి. ఇన్ కేస్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే కనుక 12 రెపిటేషన్స్ చేయండి. ఓకే, స్టార్ట్. స్లోగా 1 2 3. మీ ఎల్బోస్ ఇలా వైడ్ వెళ్ళకూడదు, ఇట్లా లోపలికి తిరిగినప్పుడు వైడ్ వెళ్ళకూడదు, ఇట్లా బాడీకి ప్యారలల్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. 4 5 6 7 8 9 10. సో ఒక సెట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో ఒక సెట్ కంప్లీట్ చేసాం. మీరు ఏం చేస్తారు, సెట్కి మధ్య మనం బ్రేక్ తీసుకుంటాం. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 60 seconds బ్రేక్ తీసుకోండి. కొంచెం మీకు వర్కౌట్ ప్రాక్టీస్ ఉంటే కనుక 45 seconds తీసుకోండి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 30 seconds తీసుకోండి. మధ్యలో వాటర్ సిప్ చేయండి.
అటు ఇటు వాక్ చేయండి. వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, సో ఇట్లాంటి ఏమైనా పెయిన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చో నేను మీకు సజెస్ట్ చేస్తాను. మన వీడియోలో డైట్ ప్లాన్ కూడా ఉంది. సో డైట్ ప్లాన్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. జనరల్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అది. మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే లైక్ డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ మీకు ఎలా ఏం చేయాలనేది చెప్తాను నేను. సో నేను 30 సెకండ్సే బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు కంప్లీట్ బిగినర్ అయితే 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. కొంచెం వాటర్ కూడా సిప్ చేయండి. సో ఇప్పుడు సేమ్ ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం వాల్ పుషప్స్. హ్యాండ్స్ని చెస్ట్ లెంగ్త్లో పెట్టుకొని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని చెస్ట్కి ప్యారల్గా ప్లేస్ చేసి మీ అప్పర్ బాడీని స్లోగా ఎదరికి మూవ్ చేయండి. 1 ఎల్బోస్ ఇట్లా వెళ్ళకుండా చూసుకోండి. 2 సో మీ చెస్ట్ని ఇన్వాల్వ్ చేయాలి. 3 4 5 6 7 8 9 10. సో ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం, 10 రెపిటేషన్స్ చేసాం. ఓకే. సో మీకు కష్టంగా అనిపిస్తే, కంప్లీట్ బిగినర్ అయ్యండి, మీకు కొంచెం కష్టంగా అనిపించే ఎల్బోస్ కానీ హ్యాండ్స్ కానీ ఏమైనా పెయిన్ వస్తుంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ మనం సెట్కి మధ్య మనం బ్రేక్ తీసుకోవాలి కాబట్టి 45 సెకండ్స్ రెస్టింగ్ పీరియడ్ తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. రెస్టింగ్ పీరియడ్లో అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేస్తే మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్స్ కానీ ఇవి పట్టేయకుండా ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ఇది డే 22 వర్కౌట్. మీరు డే 1 నుంచి కూడా చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే డే 1 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మీరు ఆల్టర్నేట్ డేస్ చేసుకోవచ్చు. డే 1 చేసిన వర్కౌట్ డే 3 చేయొచ్చు, మళ్ళీ డే 3 చేసిన వర్కౌట్ డే 5 చేయొచ్చు. అట్లా డే 2 చేసిన వర్కౌట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మండే డే 1 చేస్తుంటే మళ్ళీ వెనస్డే డే 1 చేయండి, డే 2 ట్యూస్డే చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. అట్లా ఆల్టర్నేట్ డేస్ చేయడం వల్ల మీకు ఆ మజిల్ గ్రూప్స్ రిపీట్ అయ్యి మీ బాడీకి ఆ మజిల్స్కి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ డిప్స్ ఆర్ చైర్ డిప్స్. సో ఇట్లా చైర్ కానీ లేకపోతే ఏదైనా వుడెన్ టేబుల్ కానీ బెడ్ కానీ మీరు ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. నాకు అవైలబుల్లో చైర్ ఉంది కాబట్టి చైర్ తీసుకుంటున్నాను నేను. సో పొజిషన్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఇప్పుడు మనం ట్రైసెప్ మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం. ట్రైసెప్, అప్పర్ బాడీ, ఈ షోల్డర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో మేజర్గా మనం ట్రైసెప్ మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ చైర్ అనేది మీకు మీ బాడీ కన్నా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ ఇలాంటి చైర్ లేకపోతే ఒక వుడెన్ టేబుల్ కానీ, టీపాయ్ కానీ, బెడ్ కానీ ఏదైనా ఉంటే తీసుకోండి. హ్యాండ్స్ కంప్లీట్గా షోల్డర్కి ఏవేగా పెట్టుకోండి, షోల్డర్ లెంగ్త్కి ఏవేగా పెట్టుకొని స్లోగా మీ లెగ్స్ని ఈ పొజిషన్లో ఇట్లా ఎదరికి మూవ్ చేసి, మీ అప్పర్ బాడీని మరీ ఇట్లా ఎదరికి మూవ్ చేయకూడదు. జస్ట్ చైర్కి ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఏవేగా మూవ్ చేసి స్లోగా చెస్ట్ స్టిఫ్గా ఇట్లా అప్ చేసి ఉండాలి. ఇట్లా కిందకి దిగిపోకూడదు. ఇట్లా అప్ చేసి స్లోగా కిందకి డ్రాప్ అవ్వాలి. 1 అంతే. హ్యాండ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది హ్యాండ్ పొజిషన్ ఇట్లా లోపలికి పెట్టి ఇది రావట్లేదని వదిలేస్తారు. అట్లా కాదు. హ్యాండ్స్ ఇట్లా మనం కూర్చొని ఇట్లా హ్యాండ్ సపోర్ట్ చేసి అట్లా లెగిస్తామో అదే పొజిషన్లో హ్యాండ్స్ ప్లేస్ చేయాలి. ఓకే, స్టార్ట్. మీరు కంప్లీట్ బిగినర్ అయ్యి ఉంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయండి. నేను 10 రెపిటేషన్స్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక 2 ఇంచ్ అప్పర్ బాడీ చైర్కి ఏవేగా పెట్టి చెస్ట్ స్టిఫ్గా పెట్టి చెస్ట్ స్ట్రైట్ పెట్టి స్లోగా 1 2 3 4 5 మీకు కంఫర్టబుల్ లేకపోతే లెగ్స్ కొంచెం ఎదురు కూడా పెట్టుకోండి. 6 7 8 9 10. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ ట్రైసెప్ మజిల్స్ ట్రైన్ అవుతాయి అన్నమాట.
ఓకే, మళ్ళీ బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయితే కనుక 60 సెకండ్స్ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. ఇప్పుడు వాటర్ సిప్ చేయండి. వాటర్ సిప్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే హైడ్రేటెడ్గా ఉండటం వల్ల మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. దీన్ని ట్రైసెప్ డిప్స్ అంటాం, లేకపోతే చైర్ డిప్స్ అంటాం. సో ఎక్సర్సైజ్ వల్ల మీకు అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు కనుక కంప్లీట్ బిగినర్ అయితే 60 సెకండ్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్ స్టార్ట్. మీరు కంప్లీట్ బిగినర్ అయితే కనుక 6 to 8 రెపిటేషన్స్. మేజర్గా దీంట్లో పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పొజిషన్ తేడాగా చేస్తే మీ ఎల్బోస్ కానీ షోల్డర్ కానీ పట్టేయడానికి, నెక్స్ట్ ఇది పామ్స్ దగ్గర కూడా పెయిన్ వస్తుంటుంది. సో పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. 2 సెట్స్, 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఈచ్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం. సో మళ్ళీ 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయితే కనుక ఖచ్చితంగా 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో ఈరోజు వర్కౌట్లో 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చేయబోతున్నాం. సో థర్డ్ వేరియేషన్ లెగ్ స్వింగ్స్ ఇన్ 3 డైరెక్షన్స్. సో ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసింది. సో ఇది మీ హిప్స్ కానీ మీ గ్లూట్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో లోవర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అప్పర్ బాడీ చేసి లోవర్ బాడీ స్కిప్ చేస్తారు. మనకు లోవర్ బాడీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటేనే హెల్తీగా ఉంటాం. ఓకే, సో నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను. మీరు మాత్రం కంప్లీట్ బిగినర్ అయితే 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. ఇట్లా చైర్ అయినా సపోర్ట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే మీకు చైర్ కంఫర్టబుల్గా లేకపోతే వాల్ సపోర్ట్ అయినా తీసుకోండి. సో ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని సో 3 డైరెక్షన్లో లెగ్ని మూవ్ చేస్తే ఒక 1 రెపిటేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, స్టార్ట్. ఫస్ట్ 1, మళ్ళీ ఇక్కడ ఆపి సైడ్, మళ్ళీ బ్యాక్వర్డ్. ఈ హైట్ మీ ఇష్టం, మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఓకే, స్టార్ట్. 1 1 1 1 1 1 సారీ 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 7 7 7 8 8 8 9 9 9 10 10 10. సో ఇన్ కేస్ మీరు ఈ లెగ్ మూవ్ చేసినప్పుడు ఈ హిప్ దగ్గర ఇట్ సైడ్, నేను రైట్ లెగ్ మూవ్ చేశాను, లెఫ్ట్ సైడ్ హిప్ ఏమైనా పెయిన్ వస్తుంటే కనుక మీరు దాన్ని కొంచెం లైట్గా నీ బెండ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ సేమ్. ఓకే, స్టార్ట్. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 7 7 7 8 8
8, 9, 9, 9, 10, 10, 10. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి ఈచ్ లెగ్. నేను 10 రెపిటేషన్స్ చేశాను కదా. సో మన థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. సో అటు ఇటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయితే 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేస్తే హార్ట్ రేట్ బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ సిప్ చేయండి. హైడ్రేటెడ్గా ఉంటే మజిల్స్ అవి పట్టేకుండా ఉంటాయి. సో ఇది డే 22 వర్కౌట్ ప్లాన్. సో మీరు ఇట్లా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తుంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా నేను మరెన్నో వీడియోస్ చేస్తుంటాను. ఓకే, సో మనం ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను కదా, మీరు 30 సెకండ్స్ తీసుకోవద్దు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ వర్కౌట్ ప్రాక్టీస్ ఉండి మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక అప్పుడు 30 సెకండ్స్ తీసుకోండి. లేదంటే మీరు 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. ఓకే, స్టార్ట్ విత్ థర్డ్ వేరియేషన్ సెకండ్ సెట్ లెగ్ స్వింగ్స్. స్టార్ట్. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 7 7 7 8 8 8 9 9 9 10 10 10. ఓకే, ఒక లెగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్. నేను స్పీడ్గా చేస్తున్నాను, మీరు స్పీడ్గా చేయొద్దు. మీకు ప్రాక్టీస్ లేకపోతే స్లోగా చేయండి. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్, థర్డ్ వేరియేషన్ సెకండ్ సెట్ ఆల్టర్నేట్ లెగ్. స్టార్ట్. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 7 7 7 8 8 8 9 9 9 10 10 10. సో ఈరోజు డే 22 మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో ఈ కూల్ డౌన్ స్ట్రెచెస్లో మనం ఈరోజు ఫస్ట్ చెస్ట్ చేసాం, మనం వాల్ పుషప్ చేసాం కదా. సో వాల్ పుషప్ చేసినప్పుడు మన చెస్ట్ మజిల్ అనేది స్టిఫ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ చెస్ట్ మజిల్ని ట్రైన్ చేద్దాం. సో చెస్ట్ మజిల్ని ఎలా ట్రైన్ చేయాలంటే ఇట్లా వాల్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఇట్లా హ్యాండ్ వాల్కి ఇలా ప్లేస్ చేయండి. ఇట్లా స్ట్రైట్గా 90 degreesలో ప్లేస్ చేసి మీ అప్పర్ బాడీ ఈ హ్యాండ్ని ఇట్లా స్టిఫ్గా ఉంచి అప్పర్ బాడీని ఎదురుగా మూవ్ చేస్తే మీ చెస్ట్ ఏదైతే ఉందో ఈ లైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఓకే, 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ హ్యాండ్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం చెస్ట్ని స్ట్రెచ్ చేసాం. నెక్స్ట్ ట్రైసెప్స్. సో ట్రైసెప్స్ మీరు ఇట్లా హ్యాండ్ ఇట్లా చాపి వేరే హ్యాండ్తో ఈ పామ్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తే మీ ట్రైసెప్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. 10 9 8 7 6 5 4 3
2, 1. Next, alternate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ మనం హిప్స్ని లెగ్ స్వింగ్స్ చేసాం కదా, హిప్స్ అనేవి స్టిఫ్ అయిపోయి ఉంటాయి. హిప్ స్ట్రెచ్ ఎలా చేయాలంటే ఇట్లా మీరు కింద ఫ్లోర్ మీద కూర్చొని మీ రెండు లెగ్స్ని అప్పర్ బాడీని స్టిఫ్గా పెట్టి రెండు లెగ్స్ దగ్గర ప్లేస్ చేసుకొని ఇట్లా స్లోగా ఒక 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్ కేస్ మీరు ఈ పొజిషన్లో కూర్చోలేకపోతే, ఇట్లా లెగ్స్ నీ పెయిన్స్ ఏమైనా ఉండి లెగ్స్ని ఫోల్డ్ చేయలేకపోతే కనుక మీరు ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని అప్పర్ బాడీతో ఇట్లా లెగ్ని పైకి లిఫ్ట్ చేసి ఈచ్ లెగ్ని 10 సెకండ్స్ హోల్డ్ చేయండి రెండు హ్యాండ్స్తో పట్టుకొని. అప్పుడు ఆటోమేటిక్గా మీ హిప్స్ అనేవి గ్లూట్స్ కానీ హిప్స్ కానీ ఈ గ్లూట్ మజిల్స్ హిప్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. ఓకే, సో ఇది మన డే 22 వర్కౌట్ ప్లాన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.